నమస్కారం. అరణ్యకాండ ఇది కేవలం ఒక అడవి ప్రయాణానికి సంబంధించిన కథ కాదు సుమా. అడుగడుగునా ధర్మం, త్యాగం మనల్ని పరీక్షించే ఒక పెద్ద అగ్నిపరీక్ష. ఈరోజు మన విశ్లేషణలో దండకారణ్యంలో దాగిన ఆ లోతైన నైతిక అంశాలను, ప్రాణాలకు మించిన బాధ్యతలను లోతుగా చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా 6 కీలక ఘట్టాలను దాటబోతున్నాం. అరణ్యంలో ధర్మం, నిగ్రహానికి జరిగిన పెద్ద పరీక్ష, బంగారు మాయ, పరిమితులు దాటడం, జటాయువు చేసిన ఆ గొత్త త్యాగం, అలాగే చివరగా భక్తి మార్గం. ప్రతి ఘట్టం ఎలా ఒక నైతిక సవాలుగా మారిందో ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొదటి ఘట్టం అరణ్యంలో ధర్మం, రక్షణకై చేసిన ప్రతిజ్ఞ. అయోధ్యలాంటి మహానగరాన్ని, ఆ రాజభోగాలను వదిలేసి దండకారణ్యంలోకి రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అడుగుపెట్టగానే వారి భుజాలపై పడిన అతిపెద్ద బాధ్యతను ఇక్కడ చూద్దాం. అసలు అజ్ఞాతంలో ధర్మమంటే ఏంటి? రాజరికపు సుఖాలు లేకపోవచ్చు, కాని ఆపదలో ఉన్న అమాయకులను రక్షించాలనే అచంచలమైన నిబద్ధత చూశారా? అదే అసలైన ధర్మం. దండకారణ్యంలో ఋషులు రాక్షసుల వల్ల పడుతున్న కష్టాలు చెప్పుకుని రక్షణ కోరినప్పుడు శ్రీరాముడు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు. వాళ్లని రక్షిస్తానని, రాక్షసుల్ని సంహరిస్తానని వెంటనే మాట ఇచ్చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తన ప్రథమ కర్తవ్యంగా ఆయన ఎంచుకున్న తీరు ఆయన ధర్మనిరతికి ఒక బలమైన పునాదిగా నిలిచింది. ఇక రెండవ ఘట్టం నిగ్రహానికి పరీక్ష. కోరికలకు, బాధ్యతలకు మధ్య జరిగే ఒక పెద్ద ఘర్షణ ఇది. ధర్మానికి కట్టుబడి ఉండడమంటే అంత సులభం కాదు కదా. ముఖ్యంగా ఇతరుల స్వార్థపూరితమైన కోరికలు మన బాధ్యతలకు అడ్డుపడినప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. సరిగ్గా ఇక్కడే శూర్పణఖ ప్రవేశిస్తుంది. ఒకవైపు ఆమె కోరిక పూర్తిగా స్వార్థపూరితమైనది. రాముణ్ణి చూడగానే మోహించి తనను పెళ్లి చేసుకోవాలని ముండిపట్టు పట్టింది. కాని మరోవైపు ఆ అన్నదముల కర్తవ్యనిష్టను గమనించండి. తాను అప్పటికే వివాహితుడనని రాముడు నవ్వుతోనే చాలా స్పష్టంగా చెప్పేశాడు. తన భార్య పట్ల ఉన్న విధేయతను చాటి చెప్పాడు. లక్ష్మణుడు కూడా ఆమెను సున్నితంగా తిప్పికొట్టాడు. కాని తన కోరిక తీరలేదన్న కోపంతో శూర్పణఖ ఏకంగా సీతమ్మపైనే దాడికి దిగింది. అప్పుడు లక్ష్మణుడు ఏమాత్రం వెనకాడలేదు. తన వదినను రక్షించే విధిలో భాగంగా శూర్పణఖ ముక్కు చెవులు కోసి ఆమెను అక్కడికక్కడే నిలువరించాడు. కర్తవ్యం ముందు ఇంకేది ముఖ్యం కాదని వాళ్లు తీసుకున్న ఆ కఠినమైన నిర్ణయాన్ని మనమిక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన సంఖ్య ఉందండి. అదే 1. ఈ ఒక్క అంకె ఎందుకు అంత కీలకమంటారా? అవమానంతో రగిలిపోయిన శూర్పణఖ ఊరుకోలేదు. తన అన్నలైన ఖరదూషణలను, ఒక భారీ రాక్షస సైన్యాన్ని వేసుకుని దండెత్తొచ్చింది. కాని శ్రీరాముడు తానిచ్చిన రక్షణ ప్రతిజ్ఞ కోసం ఒక్కడే నిలబడి ఆ వేలాది మంది రాక్షసులను ఎదుర్కొన్నాడు. ఖరదూషణలను మట్టుబెట్టాడు. ధర్మరక్షణ కోసం నిలబడినప్పుడు ఒక్కడైనా సరే ఎంతటి భారీ సైన్యాన్నైనా ఎదురించగలడు అనడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. మూడవ ఘట్టం బంగారు మాయ, దాని వెనక ఉన్న మోసపూరిత వ్యూహం. ఖరదూషణుల మరణవార్త విన్న లంకాధిపతి రావణుడు కోపంతో రగిలిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలని రావణుడు ఒక పక్కా వ్యూహం పన్నాడు. ఇక్కడ నుంచే కథ భౌతికమైన యుద్ధాల నుండి మానసికమైన మాయల వైపు మళ్ళుతుంది. ఆ వ్యూహంలోని దశలు చూస్తే మొదట మారీచుడిని ఒక అందమైన బంగారు జింక రూపంలో పంపడం. ఆ మాయాజింకను చూసి ఆశ్చర్యపోయిన సీతమ్మ దానిని తెచ్చివ్వమని రాముణ్ణి కోరడం. ఆ తరువాత ఆ జింక కావాలనే రాముణ్ణి ఆశ్రమం నుండి చాలా దూరం అడవిలోకి తీసుకువెళ్లడం. ఇది ఎంత తెలివైన వ్యూహమో, ఎంతటి వినాశనకరమైనదో మనకు రాబోయే సంఘటనలు స్పష్టం చేస్తాయి. 4వ ఘట్టం పరిమితులు దాటడం. రక్షణ విషయంలో తలెత్తిన అతిపెద్ద సందిగ్ధత. ఈ కథలో అత్యంత విషాదకరమైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. లక్ష్మణ, అడవిలో ప్రతిధ్వనించిన ఈ అరుపు రాముడిది కాదు. రాముడి స్వరంలో మారీచుడు చేసిన ఒక మోసపూరితమైన అరుపది. కాని ఈ ఒక్క ఆర్తనాదం లక్ష్మణుడిని ఎంతటి భయంకరమైన ధర్మసంకటంలోకి నెట్టేసిందో తెలుసా?
ఆ అరుపు విని వణికిపోయిన సీతమ్మ వెంటనే రాముడికి సహాయంగా వెళ్లమని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించింది. లక్ష్మణుడికి అదొక అసాధ్యమైన పరిస్థితి. అన్నయ్య చెప్పినట్లు వదినకు రక్షణగా ఆశ్రమంలోనే ఉండిపోవాలా? లేక వదిన ఆజ్ఞను పాటించి అన్నకోసం అడవిలోకి వెళ్లాలా? విధి నిర్వహణలో ఇదొక అతి పెద్ద పరీక్ష. ఆ క్షణాల్లో జరిగిన ఆ విషాదకరమైన సంఘటనల క్రమాన్ని మనం గమనిస్తే సీతమ్మ పట్టుపట్టడంతో లక్ష్మణుడికి వెళ్ళక తప్పలేదు. కాని వెళ్లే ముందు తన బాధ్యతగా ఆశ్రమం చుట్టూ ఒక రక్షణ గీతను గీసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గీత దాటవద్దని గట్టిగా హెచ్చరించి వెళ్లాడు. కాని అతడు వెళ్లిన కాసేపటికే రావణుడు ఒక సన్యాసి రూపంలో వచ్చి భిక్ష అడిగాడు. ఇంటికి వచ్చిన సన్యాసికి భిక్ష వేయడం అనే తన ధర్మాన్ని పాటించడం కోసం సీతమ్మ లక్ష్మణుడు గీసిన ఆ రక్షణ గీతను దాటింది. అంతే, వెంటనే రావణుడు తన నిజరూపాన్ని చూపించి ఆమెను అపహరించాడు. భిక్షాటన పట్ల ఆమెకున్న గౌరవమే ఆ రక్షణ వలయాన్ని దాటేలా చేయడం నిజంగా ఎంతటి విషాదమో కదా. రామా, లక్ష్మణా, సీతమ్మ చేసిన ఈ ఆర్తనాదం దండకారణ్యంలో ప్రతిధ్వనించింది. రావణుడు ఆమెను బలవంతంగా తన పుష్పక విమానంలోకి ఎక్కించుకుని ఆకాశమార్గంలో తీసుకువెళ్తున్నాడు. ఎవరూ సహాయం చేసేవారు లేని ఆ శూన్యంలో ఆమె రోదన వింటుంటే ఎవరికైనా హృదయం తరుక్కుపోతుంది. ధర్మమార్గంలో నడిచేటప్పుడు ఇలాంటి ఊహించని విపత్తులు కూడా ఎదురవుతాయని ఈ ఘట్టం మనకు కళ్లకు కడుతుంది. 5వ ఘట్టం: జటాయువు యొక్క గొప్ప త్యాగం, ప్రాణాలకు మించిన కర్తవ్యం. ఎవ్వరూ లేరనుకున్న ఆ సమయంలో అస్సలు ఊహించని ఒక పక్షి నుండి అత్యంత స్వచ్ఛమైన, నిస్వార్థమైన శౌర్యం మనకు కనిపిస్తోంది. ఇది అక్షరాల గెలవలేని యుద్ధం, కాని విస్మరించలేని కర్తవ్యం. రావణులు సీతమ్మను అపహరించుకుపోతుంటే ఎవరొచ్చారో తెలుసా? వయసు పైబడిన ఒక వృద్ధగద్ద, జటాయువు. తనకు రావణుణ్ణి ఎదిరించే బలం లేదని తెలుసు, తన ప్రాణాలు పోతాయని ఖచ్చితంగా తెలుసు. అయినా సరే ఆ పక్షి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రావణుణ్ణి అడ్డుకుంది, వీరోచితంగా పోరాడింది. చివరకు రావణుడి చేతిలో తన రెక్కలను కోల్పోయింది. కేవలం ధర్మం కోసం, ఒక అబలను రక్షించడం కోసం జటాయువు చేసిన ఈ త్యాగానికి ఎవరైనా శిరస్సు వంచాల్సిందే. కర్తవ్య దీక్ష అంటే ఇదేనేమో. ఆ తర్వాత ఏం జరిగిందో గమనిస్తే, తన ప్రాణాలు పోతున్నా సరే రాముడు, లక్ష్మణుడు వచ్చేవరకు జటాయువు తన ప్రాణాలను పట్టి ఉంచాడు. సీతమ్మను రావణుడు అపహరించాడన్న నిజాన్ని వారికి చెప్పి ఆ తర్వాతే తన ప్రాణాలు విడిచాడు. ఆ మాటలు విన్న రాముడు ఎంతో విలపించాడు. ఒక పక్షి అని చూడకుండా సొంత కుటుంబ సభ్యుడికి చేసినట్లుగానే ఆ వృద్ధ పక్షికి రాముడు స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు. తనకోసం ప్రాణాలర్పించిన ఒక జీవి పట్ల రాముడు చూపిన ఈ గౌరవం నిజంగా మనందరి మనసును ద్రవింపజేస్తుంది. ఇక చివరిదైన 6వ ఘట్టం: భక్తి మార్గం, ముందుకు సాగడం. అంతటి తీవ్రమైన విషాదం, ప్రాణనష్టం జరిగిన తర్వాత మళ్లీ ముందుకు సాగడానికి ఎంతో మానసిక స్థైర్యం కావాలి కదా. అది వాళ్లకెలా దొరికిందో ఇప్పుడు చూద్దాం. సీతమ్మ కోసం అన్వేషిస్తున్న ఆ కష్టమైన పయనం మధ్యలో వారికి శబరి ఆశ్రమం ఎదురవుతుంది. శబరి చూపించిన ఆ స్వచ్ఛమైన భక్తి, ఎంతో ప్రేమగా ఆమె సమర్పించిన పండ్లు రాముడికి ఎంతో స్వాంతననిచ్చాయి. ఆ కష్టకాలంలో ఒక భక్తురాలు చూపిన ఆదరణ, ఇచ్చిన ఆశీర్వాదం రాముడికి ముందుకు సాగడానికి కావలసిన ఆధ్యాత్మిక బలాన్ని పూర్తిగా చేకూర్చాయి. ధర్మమార్గంలో నడిచేవారికి ఇలాంటి స్వచ్ఛమైన భక్తి ఎప్పుడో ఒక దారి చూపే దీపంగా మారుతుందని ఈ సంఘటన మనకు స్పష్టంగా వివరిస్తుంది. చివరగా ఇదంతా చూశాక ఒక లోతైన ప్రశ్న మన మదిలో మెదులుతుంది కదూ. ధర్మాన్ని నిజాయితీగా పాటించడమంటే ఎప్పుడూ ఇలాంటి లోతైన వ్యక్తిగత త్యాగాన్ని కోరుతుందా అని. లక్ష్మణుడు ఎదుర్కొన్న ఆ భయంకరమైన ధర్మసంకటం నుండి జటాయువు చేసిన నిస్వార్థమైన ప్రాణత్యాగం వరకు ప్రతి ఒక్క సంఘటన మనలో ఇదే ఆలోచన రేకెత్తుస్తుంది. ఎందుకంటే సరైన పని చెయ్యడమనేది ఎప్పుడూ సులభం కాదు. దానికి మనం ఎంతో మూల్యం చెల్లించుకోవలసొస్తుంది. ధర్మం మరియు త్యాగం యొక్క ఈ లోతైన అర్థాన్ని మనం మరింతగా అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి మన విశ్లేషణలో మాతో పాటు సాగినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.